హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేయండి. నేను అక్క డిమార్ట్కి వెళ్ళామన్నమాట. డిమార్ట్లో చాలామంది ఉన్నారు. నేను ఇది అక్క దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో, ఇప్పుడైతే కాదులేండి. ఇంకా వెళ్ళాము, ఫుల్ జనాలు ఉన్నారు. చాలాసేపు పట్టిందనమాట కొన్ని సరుకులు తీసుకురావడానికే. ఇంకా నాకు ఈ లిఫ్ట్ దగ్గరే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కనిపించాయన్నమాట. ప్లాస్టిక్వి మా అక్కకు ప్రపోజ్ చేస్తుంటే, నాకెందుకులే, టుమారో నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్తావు కదా, అప్పుడు ప్రపోజ్ అనింది. సరేలే అని ఇంకెక్కడున్నట్టు అక్కడ పెట్టేసి పైకి వెళ్ళామన్నమాట. చిన్నపిల్లల టాయ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు సరుకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు టాయ్స్ కొనిపియండి ఇంటికి రారు. మీరు సరుకులు తీసుకోకున్నట్టు టాయ్స్తోనే ఇంటికి రావాల్సి వస్తుందేమో. సరే అని మొత్తం మేము షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే దారిలో పానీపూరి బండి కనిపించింది. అలాగే నేను కట్లెట్ తీసుకున్నా, అక్క పానీపూరి తిన్నారు. ఇంకా నేను సరుకులన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ టుమారో నేను ఊరికైతే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ పనులు ఉన్నాయి కదా, మనకు పండగ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందుకే వచ్చేసాను. వాటర్ రాక చాలా డేస్ అయిపోయింది బట్టలు అనేది వాష్ చేయక. ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. వాటరే రావు మాకు అసలు. దాదాపుగా 20 days అట్లా అవుతుంది మాకు వాటర్ వదలడు అసలు అతను. ఏదో ఉన్న దాంట్లోనే ఇంకా కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను అనమాట. వాషింగ్ మిషన్కి ఇంక ఈ ప్యాంట్లు అయితే కొద్దిగా తడిగా లేవు, అంత తడిగా అయితే ఏం లేవు. వాషింగ్ మిషన్కి వేస్తే నీకు అంత తడిగా ఉండవు కదా, తొందరగా ఆరిపోతాయి. అందుకే ప్యాంట్లు మొత్తం వేసేసాను. ఇవి కొద్దిసేపు ఆరగానే లోపల వేద్దాంలే అని ఇంకా ప్యాంట్లు ఒక్కటే వేసేసాను అనమాట బయట. ఏం చేస్తాం, వాటర్ రాకపోతే ఇదొక ఇబ్బంది. పండగ ఒకటి ఉంది, వాటర్ ఎప్పుడు వదులుతాడో ఏమో తెలియట్లేదు. లేదంటే అక్కడ ఒక ట్యాంక్ ఉందన్నమాట మాకు, అక్కడి నుంచి ఎత్తుకొచ్చుకోవాలి వాటర్ అనేది. అక్కడి నుంచి తెచ్చుకొని ఇంకా వాటర్లో ఇంకా అక్కడి నుంచి తెచ్చుకొని వాష్ చేసుకోవాలి కదా మొత్తం అన్ని బట్టలు. ఇంకా వాష్ అయితే చేసేస్తున్నాము. నేను ఇటుపక్క పని మీద ఉన్నాను, అమ్మ అటుపక్క రూమ్లో ఉన్న సామాన్లు అలాగే అవి వాష్ చేస్తున్నారనమాట. ఇంకిద్దరూ కలిసి ఏదో ఒకటి చేసినా, నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేసుకోలేనండి. ఇంకా అమ్మ తోడుగా ఉన్నారు కాబట్టి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఇంకా సున్నం కొట్టే వాళ్ళని చెప్పాము, వాళ్ళు లేట్ అవుతుంది ఇప్పుడే రాము, వేరే చోట ఒప్పుకున్నారంట. సరేలే అని ఫస్ట్ ఈ పనులు అయితే కానిద్దామని కానిస్తున్నాము. ఇంకా టిఫిన్కి అయితే ఉప్మా చేశానమాట. వీడియో ఆన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను అంత ముందుకు వచ్చి ఆన్లోనే ఉంది. ఏంటి అంత ముందుకు వచ్చేసిందని అనుకోకండి, అది ఆన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఉప్మా చేశాను. అలాగే ఇంకా మా ఆయనకి ఖచ్చితంగా చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో, ఖచ్చితంగా జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు కంప్లీట్ అవుతుంది మా ఇంటి పని. అది కూడా ఒకసారి వీడియో మీకు పెడతానులేండి. ఫోన్ చేశాను వాళ్ళకి, వస్తామన్నారు. ఇంకా అన్ని సరుకులు కూడా తీసుకొని రావాలి కదా. అలాగే ఇంకా మా సాయి బర్త్డే అయిపోయింది మొన్న, అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. మరుసటి రోజు తీసిన వీడియో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీలు అవ్వలేదు అసలు అప్లోడ్ చేద్దామని. కొద్దిగా నా ఫోన్ అనేది ప్రాబ్లంలో ఉందన్నమాట. అప్లోడ్ చేద్దామనే టయానికి అసలు వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదు. అందుకు దీన్ని మొత్తం చూసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో తీసుకోవాలి కదా, ఇబ్బంది అవుతుంది. సరేలే అని ఆ రోజు నైట్ అయితే కేక్ తినలేదనమాట, చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా మా ఆయన రాగానే లేట్ అయిపోయింది. ఆ రోజు లేట్గా కట్ చేసామన్నమాట కేకు. సరేలే అని ఇంకా పొద్దున్నకి ఇంకా ఇది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా పొద్దున్నే తింటున్నాను. హనీ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. హనీ కేక్ ఒకటే తింటాను, ఏ ఫ్లేవర్ అయితే ఇంకా నేను తినలేదు. ఒకవేళ తింటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏ ఫ్లేవర్ కేక్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను చెనిక్కాయల పొట్టు తీస్తున్నాను అనమాట. మా సాయి వెంటబడి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఎందుకో అనుకున్నా, కానీ ఇతను చెనిక్కాయల కోసం నాతో డిస్కషన్ పెట్టాడు అనమాట.
సరే అని నా నైటీ చూడండి ఏ విధంగా లాగుతున్నాడు. నా నైటీ లాగి చెనిక్కాయలు అనేది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇటుపక్క ఇంట్లోకి రావాలని అనుకున్నాడు. నేను అక్కడ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దాన్ని చూడగానే వాడు ఆట నుంచి అట్లనే వెళ్ళిపోయాడు, ఇంకా లోపలికి రాలేదు. ఇంకా సరేలేని మా సాయి అయితే అదేదో వెయిట్ గెయిన్ అవుతాడంట, అందుకేదో అరటిపండు అవన్నీ ఏదో పాలు శనగలు అవన్నీ వేసుకొని ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు. అది కూడా మీకు షేర్ చేద్దామని షేర్ చేశాను. ఇంకా శనగకాయల పొడి అయితే కొట్టాను, మా ఆయన ఫేవరెట్ అనమాట అది. అందుకు శనగకాయల పొడి కొట్టేసి పెట్టేశాను. అంతలో వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ బట్టలన్నీ తీసుకొని వచ్చే లోపల లేట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే ఇటుపక్క ఇవన్నీ ఉతికేశారనమాట. సామాన్లు కొన్ని అయిపోయినాయి. ఈ మనీ ప్లాంట్ చాలా పెద్దగా ఉన్నింది, కట్ చేసామన్నమాట. చిన్న చిన్న కట్ చేసాము, వర్షాలు వస్తున్నాయి కదా బాగా వస్తుందిలే అని కట్ చేసాము. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇటుపక్క రూమ్లో అనేది వేసేసాను అనమాట. చూడండి ఏ విధంగా వేసేసాను, ఇటుకొని అటుకొని వద్దులేండి. ఇంకా కింద కూడా ఉన్నాయి, నేనే చూపించలేదు మీకు. ఇవి ఎప్పుడు ఆరుతాయి ఏమో, ఆరుకోకుంటే స్మెల్ వచ్చేస్తాయి కదా, అదొక టెన్షన్ అనమాట. ఇక్కడ చూడండి నిమ్మకాయ చాలా పైన ఉంది, అది చూపిస్తున్నాను అనమాట. నేను మాగిందనమాట ఆ నిమ్మకాయ, అందుకే మీకు అది చూపిస్తున్నాను. అది మాగి కింద పడిపోతుంది అనమాట. దాన్ని ఎవరు మేము డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇంకా కొద్దిగా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఈవినింగ్ ఆరైన బట్టలన్నీ మా అమ్మ తీసుకొచ్చి నా ముందు వేశారనమాట. నేను బట్టలు వాష్ చేసిన తర్వాత మడత పెట్టుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది. ఎందుకో నాకు మడత పెట్టుకోవాలంటే బద్ధకం అనమాట. ఇంకా మా అమ్మ పనులు ఉన్నాయి కదా, చేసుకోవాలి తప్పదు. ఇంకా మా అమ్మ తీసుకొచ్చి బట్టలన్నీ వేశారు. ఇంకా మడత పెడుతున్నాను. అమ్మ ఎందుకు కూర్చొని పని చేపిస్తుందని అనుకుంటున్నారా? కాదు, మా అమ్మ అటుపక్క నా పక్కన ఒక మొబైల్ ఉంది, అది దాంట్లో కామెడీ వీడియోస్ పెట్టించాను అనమాట. చూడమ్మా నువ్వు కూడా పొద్దుటి నుంచి పని చేస్తున్నావు కదా, కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈ వీడియోస్ చూడు అని మా అమ్మకి వీడియోస్ పెట్టించాను. ఇంకా చూస్తున్నారనమాట. అమ్మ అటుపక్క చూస్తున్నారు. మీకు మొబైల్ అయితే కనిపించట్లేదు, కనిపిస్తుంది, ఆగండి, ఎక్కడో ఉంది మొబైల్, కనిపిస్తుంది. ఇంకా బట్టలన్నీ మడత పెట్టాను. ఇంకా బీరువాలో కూడా చాలా బట్టలు ఉన్నాయి, అవి మా ఆయన అసలు చిందరబందర వేసి పడేశాడు. అవి కూడా ఇంకా మడత పెట్టాలన్నమాట. ఈ పని కంప్లీట్ అవుతే ఇంకా లోపల పని ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా మనము. బీరువాలో బట్టలు కూడా మడత పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా నేను కొన్ని బట్టలు మడత పెట్టేసి ఇంకా వంట అనేది చేసేసాను అనమాట. మళ్ళీ నైట్కి ఇంకా లైవ్ కూడా ఉంటుంది కదా, మనకు లైవ్ స్టార్ట్ అవుతుంది. డైలీ ఆఫ్టర్నూన్ ఉంటుంది, అలాగే నైట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వండి మన లైవ్లో, ఓకేనా? ఇంకా అది ఇంకేంటంటే వీడియోస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది అయిపోయింది. అంటే ఎవరు వస్తారక్క మీకోసం అని అనుకోకండి, చాలా డేస్ అయిపోయింది కదా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయక. ఇప్పుడు ఒక్కదాన్నే చేసుకుంటుంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అప్పుడు ఒక్కదాన్నే చేసుకుంటేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకు కొద్దిగా ఇబ్బందిలాగా అనిపిస్తుంది. కొద్దిగా ఈ ఛానల్ కూడా కొద్దిగా ప్రాబ్లంలో ఉంది కదా, అదొక ప్రాబ్లం అనమాట. ఎప్పుడు నాది మానిటైజేషన్ అవుతుందో ఏమో అర్థం అవ్వట్లేదు. నిజంగా మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే చాలా అసలు హ్యాపీ అనమాట. నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఆ విషయం కూడా, ఓకేనా? ఇక్కడ కూడా వీడియో కూడా చూస్తున్నాను అనమాట, ఆన్లో ఉందా లేదా అనేది చూస్తున్నాను. చూడండి, ఇంకా మా అమ్మ వీడియోస్ చూస్తున్నారు చూడండి. ఇంకా నేను కొద్దిసేపు ఇంకా అలాగే చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో అన్న వాళ్ళు చాలా బాగా చేస్తారు, అన్న వాళ్ళు వీడియోస్, అందుకు వాటిని చూస్తున్నాం అనమాట మేము. చాలా లెంత్ అయిపోయిందా వీడియో, ఏమనుకోకండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి, అందుకే లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన. షార్ట్ వీడియోనే అప్లోడ్ చేసేదాన్ని ఇన్ని రోజులు, కానీ టెక్ ఛానల్ వాళ్ళని కనుక్కుంటే అన్న వాళ్ళు చెప్పారనమాట, షార్ట్ వీడియోస్తో పాటు
లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి సిస్టర్ అని చెప్పారు. అందుకే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన లాంగ్ వీడియోస్ కూడా చూసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. కొద్దిగా ప్రాబ్లంలో ఉంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ప్రాబ్లంలో ఉంది అని. ఏమనుకోకండి, పదే చెప్తున్నానని మాత్రం అనుకోకండి, ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. ప్లీజ్ అబ్బా, మన ఛానల్ని ఎవరైనా కొత్త